సో ఈ వీడియోలో ఏంటంటే బ్లీచ్, నరుటో అండ్ వన్ పీస్ కంటే ఎందుకు బెటర్ అనే దాని రిలేటెడ్ గా కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాము. అలా అని మిగతా యానిమీస్ ని తక్కువ చేస్తున్నానని కాదు, ఈ యానిమీని కొంతమంది తీసి పడేస్తున్నారు. సో అందుకనే ఈ వీడియో చేస్తున్నా. సో ఇంకా ఎవరైనా ఈ యానిమీని చూడకపోయింటే వాళ్ళకి స్పాయిలర్ అలర్ట్. అయినా కానీ మీరు వినరు, నాకు తెలుసు. సర్లేండి, ఫుల్ వీడియో చూసేయండి పోనీ. ఇంకా ఫస్ట్ పాయింట్ మావా, ఎంసీకి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఎక్కువ ఉంది. నరుటో అండ్ వన్ పీస్ కంటే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ దీంట్లోనే ఎక్కువ ఉంది. వాళ్ళ అమ్మ నుంచి వచ్చిండే పవర్స్ ని ఇచిగో రిజెక్ట్ చేస్తాడు. అదొకటే కాకుండా జాంగెట్సు ఎన్నో రోజులుగా ట్రావెల్ చేస్తూ వస్తున్నా గానీ తను నిజమైన జాన్పాక్టో అన్న విషయం తనకు తెలుస్తుంది. అండ్ ముందు ఇచిగో తనని తాను సేవ్ చేసుకుంటేనే వాళ్ళ ఫ్రెండ్స్ ని సేవ్ చేసుకోగలుగుతాడు. సో ఇలా ఇచిగోకి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఎక్కువ ఉంది. అండ్ ఇలా డైలమాలో ఉన్నప్పుడే కదా మనకు కూడా చూసేదానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇప్పుడు తినేంటంటే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అండ్ అలాగే ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ రెండుటిని ఎదుర్కోవాలి. మరి నరుటో కూడా అంతే కదా, తను అనాథగా పెరిగాడు అండ్ చాలా మంది తనని ద్వేషిస్తారు, చూసుకోవడానికి కూడా ఎవరూ లేరు. ఇంకా కురామా కూడా స్టార్టింగ్ లో నరుటోకి అగైనెస్ట్ గానే ఉన్నాడు. సో ఇంకా వీటిలో కొన్ని క్వశ్చన్స్ కి ఆల్రెడీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఇన్ నరుటో అనే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా. సింపుల్ గా వన్ లైన్ లో చెప్పాలంటే వాటిలో కొన్ని ప్లాట్ హోల్స్ కూడా ఉన్నాయి. మరి లూఫీకి ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉంది. సో అందుకనే ఈ పాయింట్ లో విన్నర్ అయితే ఇచిగోనే, అంటే బ్లీచ్. ఇంకా సెకండ్ పాయింట్ విషయానికి వస్తే సైడ్ క్యారెక్టర్స్ అండి. ఈ పాయింట్ లో మాత్రం నరుటో దరిదాపుల్లో కూడా ఉండదు. ఇంకా వన్ పీస్ లో అయితే ఇంపార్టెన్స్ ఉంది, మరి బ్లీచ్ అంతా లేకపోయినా ఇంపార్టెన్స్ అయితే ఉంది. ఎస్పెషలీ ఆ క్యాప్టెన్స్ అండి, ఒక్కొక్కళ్ళు ఒక్కో ఆనిముత్యం అంతే. నాకు ఇష్టమైన క్యాప్టెన్స్ వచ్చేసి బియాకియా, టోషిరో, కెన్పాచి, యురోయుచి అండ్ షిన్సుయి పవర్స్ మాత్రం కేక్ ఉంటాయి. అబ్బా ఏంట్రా నువ్వు ఐజన్ అండ్ ఉల్కియార్ నే మర్చిపోయావా అంటే అక్కడికే వస్తున్నా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బెస్ట్ విలన్స్. ఓకే, ఇది కొంచెం డిబేటబుల్, ఒప్పుకుంటా. కొంతమందికి పెయిన్ నచ్చచ్చు, ఇంకొంతమందికి డోఫ్లెమింగో లేదా కాటాకురి లేదా కైడో నచ్చచ్చు. బట్ మీరు బ్లీచ్ నైతే తీసి పడేయలేరు. ఐజన్ అండ్ ఉల్కియారో ఇద్దరు బెస్ట్ రిటర్న్ క్యారెక్టర్స్. నేను ఈ వీడియో కోసమని రీసెర్చ్ చేస్తుండగా వీళ్ళిద్దరే బెస్ట్ విలన్స్ ఆఫ్ ఆల్ టైమ్ అని కొంతమంది రాశారు. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్స్ వీళ్ళిద్దరు, నో డౌట్ అట్ ఆల్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, నువ్వేంట్రా మాదరా గురించి చెప్పని కూడా చెప్పలేదని. మాదరాని ఎలాగైతే ఎండ్ చేశారో ఆ విషయం నాకు నచ్చలా. స్టార్టింగ్ లో అంతా ఓవర్ పవర్డ్ గా చూపించి లాస్ట్ లో జంబలకడి పంబ అనేశారు. సో అందుకని ఇంక్లూడ్ చేయలా. మరి ఇహ్వాక్ పరిస్థితి ఏంట్రా అంటే అతనిని కూడా చాలా ఓవర్ పవర్డ్ గా చేసేసారు. సో తనని ఎలా ముగిస్తారో చూద్దాము. దాన్ని బట్టి ఈ లిస్ట్ లో ఉంటాడా పీక్తాడా అనే విషయాన్ని మాట్లాడుకుందాము. అలానే ఐజన్ గురించి స్పెషల్ వీడియో కావాలంటే కింద రాయండి. రెస్పాన్స్ బట్టి వీడియో చేద్దామా వద్దా అనేది డిసైడ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ పాయింట్ అండి, ట్రాన్స్ఫర్మేషన్స్. సో కురామోతో ఉన్న రిలేషన్షిప్ బట్టి నరుటో ట్రాన్స్ఫర్మేషన్స్ చూపిస్తారు, ఎక్సెప్ట్ 1-2 లైక్ సేజ్ మోడ్. ఇంకా లూఫీ విషయానికి వస్తే లూఫీ ట్రాన్స్ఫర్మేషన్ తన క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ అలాగే వరల్డ్ ని తన ఎలా చేంజ్ చేస్తున్నాడు అనేది కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఇది కాకుండా ఇంకొన్ని థీమ్స్ కూడా ఉన్నాయి. బట్ ఇచిగో విషయానికి వస్తే ఇచిగో ట్రాన్స్ఫార్మ్ అవుతున్న ప్రతిసారి తన మైండ్ సెట్ ని రిప్రజెంట్ చేస్తుంది. అందరినీ ప్రొటెక్ట్ చేయాలనుకుంటాడు, పోతే తనలో ఉన్న హాలోని యాక్సెప్ట్ చేస్తేనే తను అనుకున్నది సాధించొచ్చు. సో తను బ్యాలెన్స్డ్ గా ఉండాలి అండ్ అలాగే లాస్ట్ కి తనలో ఉన్న హాలోని కూడా యాక్సెప్ట్ చేస్తాడు. మీరు అనుకోవచ్చు మరి నరుటో కూడా యాక్సెప్ట్ చేస్తాడు కదరా అని. బట్ నాకు ఇచిగోకి ఇంకొంచెం కనెక్ట్ అయ్యేలా చేసింది ఏంటంటే ఈ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ థీమే. అండ్ నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటేనే మిగతా వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే థీమ్ కూడా బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ పాయింట్ విషయానికి వస్తే పవర్ఫుల్ ఉమెన్ క్యారెక్టర్. ఇది నాకు తెలిసి ఇంకా డిబేటబుల్ కూడా కాదనుకుంటా, బ్లీచ్ కే ఇచ్చేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఊనోహాన్ అనే తీసుకోండి. ఆ క్యారెక్టర్ మీరు 1000 Year బ్లడ్ వార్ చూస్తుంటే ఎందుకు చెప్పానన్న విషయం అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ రాంగెక్కో విషయానికి వస్తే తనే కదా టోషిరోని హైర్ చేసుకుంది. ఇంకా రూకియా ఇచిగోకి స్టార్టింగ్ లో ట్రైనింగ్ ఇచ్చింది. అలానే నాడిట్ తో ఫైట్ కూడా మర్చిపోలేం కదా. ఇంకా యూరోయిచి గురించి ఏం చెప్తాం, ఏమనిపిస్తే అది చెప్పేస్తుంది. అండ్ అలాగే ఎంత మందినైనా జాన్పాక్టో తీకోకుండా చితకొట్టేస్తుంది. ఇలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళిపోతే ఈ పాయింట్ ఏంటంటే చాలా పాపులర్ ఒపీనియన్ అండ్ అలాగే ఈ పాయింట్ ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపించచ్చు. అదేంటంటే ఒరిజినల్ సౌండ్ ట్రాక్స్. యూట్యూబ్ కి వెళ్ళి ఒక్కసారి బ్లీచ్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్స్ వినండి. నాకైతే ట్రెచరీ, ఓపెనింగ్ థీమ్ అండ్ స్పిరిచువల్ బాండ్ ఇవి 3 నా ఫేవరెట్. మరి మీకేం ఫేవరెట్ అనేది కింద రాయండి. సో అంతే ఈ వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టట్టా, బాయ్ బాయ్, సీ యా అండ్ లవ్ యూ. బంకాయ్.